వాజ్పేయి జీవితం మొత్తం దేశం కోసం త్యాగం చేశారని కొనియాడారు. శ్రీకాకుళంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన సభలో మాధవ్ పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆనాడే జైలుకు వెళ్లారని వాజ్పేయిను ప్రశంసించారు. ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఒక్క ఓటుతో ఓడిపోయారని, అయినా ప్రలోభాలకు లొంగకుండా పదవి వద్దనుకున్నారని తెలిపారు. ఇక వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో అగ్రగామిగా ఎదగాలన్న వికసిత్ భారత్ కు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇక ఏపీ అభివృద్ధి కోసం కూడా చంద్రబాబు, పవన్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఏ నాయకుడు 70 సంవత్సరాలు అంటే మొత్తం తన పూర్తి జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా ఒక బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతూ సమాజం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క ప్రచారకగా బయలుదేరి నా జీవితం యావత్తు దేశం కోసం పనిచేస్తానని ఒక నిర్ణయించుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో జైలుకి వెళ్లిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. కాలేజీలు, విక్టోరియా కాలేజీలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆయన కవిత ప్రాసంగాన్ని చూసి ఇంత అద్భుతంగా నువ్వు ప్రసంగిస్తున్నావు, ఇవన్నీ కవితలు ఎక్కడి నుంచి చెప్తున్నావు, ఎవరి దగ్గర నీకు చెప్పాను గురువు గారు అంటే, లేదు నేనే రాశానంటే ఆశ్చర్యపోయి ఆ రోజునే ఆయన కళాశాల చదువుతున్న రోజుల్లోనే దాన్ని ఇంగ్లీష్ లో తర్జుమా చేసుకుని చాలా ఆనందపడి ఆయనకి బహుమతి ప్రదానం చేసిన ఫోటో కూడా మన యొక్క ఎగ్జిబిషన్ లో ఉంటుంది. ఆయన 1957లో పార్లమెంట్ కి ఎన్నికైన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశించిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాన్ని చూసి ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భావి భారత ప్రధాని అవుతాడు అని చెప్పాడంటే ఎంత అద్భుతంగా ప్రసంగిస్తాడో మనందరం కూడా ఊహించవచ్చు. ఇక రాజకీయ నిర్ణయాల్లో కఠినత్వం, పరిపాలనలో దృఢత్వం, మాటల్లో కవిత్వం, విలువల్లో మానవత్వం కలగలిపే వాజ్పేయి అన్నారు నాయకులు. ఇక అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సిక్కోలులో సాగింది. ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని బీజేపీ నేతలు చెప్పారు. ఈ యాత్రకు హాజరవడం తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. 1996లో ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మద్దతు ఇస్తే 13 రోజులు కాదు, ఏకదాటిగా 15 సంవత్సరాలు పరిపాలన చేయడానికి సమర్థత ఉన్నటువంటి వాజ్పేయి గారి నాయకత్వం, ఒక్క పార్లమెంటు సభ్యుడు తక్కువ ఓటుతో ఆయన 13 రోజుల్లోనే ప్రధానమంత్రి పదవిని అవలేలగా వదుకున్నటువంటి, రాజకీయాల్లో విలువలను నేర్చుకున్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడినటువంటి వ్యక్తి, మన మాజీ ప్రధానమంత్రి, భారతదేశంలో విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక రాజకీయాల్లో మచ్చలేని ఏకైక నేత వాజ్పేయి అన్నారు మరో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. స్వపక్షం విపక్షం తేడా లేకుండా అందరితో కలిసిపోయి ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత అని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా, పార్టీలు సిద్ధాంతాలు ఎన్నికల్లో గెలిచేంత వరకే పార్టీలకు అతీతంగా అందరు ముఖ్యమంత్రులతోని ముందుకు సాగుతూ ఒక స్నేహశీలి, ఒక సౌమ్యశీలి అయిన ప్రధానమంత్రిగా పేరుగాంచారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఒరవడి సృష్టించుకొని ఎంతటి సౌమ్యులో దేశం జోలికొస్తే అలాంటి సమాధానమే చెప్పగలమని పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తిని కూడా చాటి చెప్పిన పెద్ద ఆయన అటల్ బిహారీ. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత